నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, చేరి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ఆరాధన వర్తమానం కొరకు ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం చదువుకొని కొంతసేపు మనము ముందుకు సాగుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 21 చదువుక. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడు కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తినునేమోనని నిరంతరము జీవించునేమోనని దేవుడైన యెహోవా అతడు ఏ తీయబడునో దానిని సేదపరచుటకు ఏదోను తోటలో నుండి అతని పంపివేశను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి, వినండి. వాక్యము వినగానే రక్షణ కలుగుతుంది. వాక్యం వినగానే రోగము పోతుంది. వాక్యమే ఔషధంగా దేవుడు మనకు చూపించాడు. ఎందుకు మనం రోగాలు, షుగర్లు, బీపీలు వస్తాయంటే వాక్యం వినకపోవటమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక ఏదోను తోటను నిర్మించాడు. ఏదోను తోటే కాకుండా మాడి తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి, నిమ్మ తోటలు ఉన్నాయి, అన్ని తోటలు ఉన్నాయి. కానీ ఈ తోటలు అన్నింటిలోనూ ఏదోను తోట ఒకటి నిర్మించాడు దేవుడు. ఆ ఏదోను యొక్క తోటలో ఏం చేశాడు? ఆదాము హవ్వను పిలిపించి వారికి ఏం చెప్పాడంటే, అన్ని చెట్లు పండ్లు తినండి, ఇదిగో ఈ ఏదోను తోటలో మధ్యలో చెట్టు పండ్లు మాత్రమే మీరు తినొద్దు. ఒకవేళ మీరు తినారనుకోండి నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అంటే ఆత్మీయంగా చనిపోతారు అని అర్థం. ఏం చేశారు వీళ్ళు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏ పండైనా తినండి, ఇదిగో ఈ తోట మధ్యలో ఉండే చెట్టు పండు మాత్రము మీరు తినద్దు. ఒకవేళ మీరు తినారనుకోండి నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్తే ఆజ్ఞ అతిక్రమమే పాపముగా పరిగణించబడినది. దేవుడు చెప్పిన మాటకు మానవుడు లోబడలేకపోయాడు. సృష్టి అంతా దేవునికి లోబడుతుంది, గాలి లోబడుతుంది, సూర్య చంద్రులు లోబడతారు, అంతా ఆయన చేసిన సృష్టి అంతా దేవునికి లోబడుతుంది. కానీ మానవుడు మాత్రము లోబడలేకపోతాడు. చెప్పాడు, అయ్యా పండు తినొద్దు, మీరు తినొద్దు, ఒకవేళ మీరు తింటే చనిపోతారు కూడా అని చెప్పాడు. అయితే ఏం చేశారంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పండు మాత్రమే తిని ఆదాము అపరాధములో పడెను అనేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అపరాధములు అంటే పాపములో పడిపోయాడు. ఆ చెట్టు అంటే దేవుడు ఏం చేశాడంటే చెట్టును మనిషితో పోల్చాడు. చెట్టు అంతా మనిషి పోయినాడు కుదరబ్బా. ఆయన రాజశేఖర రెడ్డి అన్నాడు చాలామంది. ఆయన ఒక చెట్టుతో పోల్చారు. ఈ చెట్టు పండు మాత్రము మీరు తినొద్దంటే ఆదాము అవ్వకాడికి వచ్చి ఈ సర్పము ఏం చేసింది అంటే గడప సర్పము అవ్వను మోసగించి అపరాధంలో పడేసింది. ఆదాము తిన్నాడు. ఆదాము తిన్న తర్వాత ఆదాము యొక్క శరీరం కూడా అపరాధంలో పడిపోయింది. ఎప్పుడైతే అపరాధంలో పడిపోయారో పాపాన్ని జురుకున్నారు. పాపము ద్వారా మరణము
మరణం ద్వారా నిత్య నరకము ఏర్పడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము చేసిన పాపాన్ని రెండో ఆదాముగా యేసుక్రీస్తు 2024 సంవత్సరాల కిందట పరలోకములో నుంచి భూలోకానికి దిగివచ్చాడు. కేవలము మానవునిగా, శరీరధారిగా, మనసుల పోలికగా దిగివచ్చాడు. దేవుని కుమారుడిగా దిగివచ్చాడు. అపరాధములో పడిన మానవుని తప్పించాలని, శుద్ధీకరణ చేయాలని, పాపములో నుంచి అపరాధములోంచి తప్పించాలని మానవులందరి పట్ల కృప చూపించి కేవలము మానవునిగా, శరీరధారిగా, మనసుల పోలికగా దిగివచ్చాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని. స్త్రీలలో పుణ్యవతురాలైన మరియమ్మ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ గర్భాన్ని ఏర్పాటు చేసుకొని మరియమ్మ గర్భంలో నుంచి లోకానికి వచ్చాడు. ఎట్లొచ్చాడంటే కేవలము ఒక స్త్రీ గర్భంలో నుంచే ఆయన దిగి వచ్చాడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని. ఆనాడు ఆదాము అవ్వ చేసిన అతిక్రమములను, పాపములను తీసేసడానికి తండ్రైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకములో నుంచి కేవలము మానవునిగా, శరీరధారిగా, మనసుల పోలికగా దిగి వచ్చి మన నిమిత్తము ఆయన 1 కొరాల దెబ్బలు కొట్టించుకొని ఈ పంత నాగలచాల వల్లే దున్నబడి మొయిలేని పాప భారమైన సిలువను మోసి అవమానం పొంది చేతుల్లో చీలలు, కాళ్ళల్లో మేకులు, తలయందు ముళ్ళకిరీటం, పక్కలో బల్లికొట్టు పొడవగా ఇల్లువెళ్ళి ఆయన అమూల్యమైన ప్రాణమంతా మన కొరకు దారపోసాడు. ప్రియులారా, గమనించండి, ఆజ్ఞాతిక్రమమే పాపముగా పరిగణించబడినది. దేవుడు చెప్పిన మాటకు మానవుడు లోబడలేకపోయాడు. పాపాన్ని జురుకున్నాడు, అపరాధాన్ని జురుకున్నాడు. ఒక మనిషి ద్వారా పాపము, పాపము ద్వారా మరణము, మరణం ద్వారా నరకము ఏర్పడింది. ఈ పాపముల నుంచి మానవుని తప్పించాలనే యేసుక్రీస్తు ప్రభుల వారు రెండో ఆదాముగా దిగివచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిపడి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను అని. మన అపరాధములు, మన పాపముల ద్వారా చచ్చిపడి ఉన్నాం. దేవుడు లేకుండా చనిపోయినాం, భక్తి లేకుండా చనిపోయినాం కదా. దేవునికి దూరస్తులమైపోయాం, అక్రమాకారులుగా, అన్యాయస్తులుగా అయిపోయాం కదా. అయితే తండ్రైన దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనను మళ్ళా బ్రతికించెను అని. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనను మళ్ళా బ్రతికించాడు. మీ అపరాధములు, మీ పాపముల ద్వారా మీరు చచ్చిపడి ఉండగా ఆయన అంటే తండ్రి దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మరలా మనను బతికించాడు. ఎట్లా బతికించాడు అంటే పాపములని విడిచిపెట్టి బాప్తిస్మము ద్వారా మరలా మనను బతికించి తన కుమారులుగా, కుమార్తెలుగా తండ్రి దేవుడు తన కుమారుడి ద్వారా మనను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే మన పాపముల కొరకు ఆయనే 1 కొరాల దెబ్బలు కొట్టించుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతములో ఆకాశానికి, భూమికి ఒక పక్షిలాగా ఆయన ఏలాడదీశాడు కదా. గోల్కొత కొండపైన కపాలమైన స్థలములో 3 మేకుల ఆధారముతో దేవాది దేవుడు మన కోసం వేలాడదీసబడ్డాడు కదా. ఆదాము చేసిన అపరాధముల ద్వారా యేసు క్రీస్తు పాపాన్ని జయించి మనను కూడా పాపాన్ని నుంచి తప్పించి తన కుమారులుగా, కుమార్తెలుగా మనను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ప్రియులారా, 1 పేతురు 2:9 అయితే మిమ్మల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఎలుగులేకి నడిపించిన వాని గుణాది శ్రయములు ప్రచురించే నిమిత్తము రాజులైన యాజక పరిశుద్ధ జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని పేతురు గారు రాశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఒకప్పుడు చీకటి అంటే పాపము కదా, మబ్బు, చీకటిలోనే మమ్మల్ని ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన ఎలుగులేకి నడిపించాడు. ప్రియులారా, ఏది ఆశ్చర్యకరమైన ఎలుగులు అంటే మందిరానికి నడిపించాడు, పాపానికి దూరంగా జీవించే భాగ్యం అనుగ్రహించాడు, ఆయన ఆరాధించే భాగ్యం అనుగ్రహించాడు, ఆయన వాక్యం వినే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు చీకటి, మబ్బులో, పాపములో, అపరాధములో, సాతాను యొక్క క్రియల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనను ఆయన ద్వారా మనందరినీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే దేవుడు ఆ యోహాను రాసిన సువార్త 3:16 ఏం రాయబడిందంటే, దేవుడు లోకమును ప్రేమించను, ఎంతగానో ప్రేమించాడు కదా, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని. లోకాన్ని దేవుడు ప్రేమించాడండి. లోకం అంటే చెట్లు, శ్యామలు, బుట్టలు, లోయలు, కొండలు కాదు. లోకం అంటే మనను ప్రేమించి మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఏకైక కుమారుడు, జగదేక కుమారుడు, అద్వితీయ కుమారుని లోకం కొరకు తండ్రి అయిన దేవుడు ఆ గోల్కొత్త కొండపైన, ఆ కలవరిలో, ఆ కొండపైన ఏకైక బలిగా, అర్పణముగా అర్పించారు. ఆయన బలి ద్వారా, ఆయన ప్రాణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ఆనాడు ఆదాము అవ్వను తోటలోంచి వెలగొట్టాడు, దిగంబరులుగా అయిపోయారు, సిగ్గుపడారు, తోట మధ్యలోకి దాక్కున్నారు. ఆ తోటలోంచి వెలగొట్టినప్పుడు దేవునికి మళ్ళా కనికరం వచ్చి ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మముతో వారిద్దరికి సొక్కాలు వేయించి తొడిగించను అని. ఈనాడు కలవరిలో యేసు క్రీస్తు అనే గొర్రెపిల్ల మన కొరకు వధింపబడినది. ఆనాడు ఒక గొర్రెపిల్లను ఆదాము అవ్వ కొరకు వధించి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మముతో వారికి సొక్కాలు వేయించి తొడిగించాడు. ఈనాడు మన కొరకు ఆ కలవరిలో యేసు క్రీస్తు గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మన పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే లోకరక్షకుడుగా ఈ లోకానికి అవతరించాడు. అన్ని నామముల కంటే యేసు క్రీస్తు నామం భూలోకములో గొప్పది. ఆ భూలోకములో ఈబడిన ఏ నామములో మోక్షణ లేదు, ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో పరలోకానికి దారి లేదు. యేసు క్రీస్తు యొక్క నామములోనే మనకు మోక్షం ఉంది. ఆయన నామములోనే పరలోకానికి దారి మనకుంది. అందుకే ఆయనే పాపముల కొరకు తాను అప్పగించుకున్నాడు కదా. ఆ యొక్క కలవరిలో మన కొరకు ఆయన బలిగా, అర్పణముగా అర్పించుకున్నాడు. మరి రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది ప్రియులారా. ఏది ఆ మాట అంటే, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం కదా. పాపములో భేదము లేదంటున్నాడు. అంతస్తులో భేదం ఉండొచ్చు కదా, డబ్బులో భేదం ఉండొచ్చు, రంగుల్లో భేదం ఉండొచ్చు, కులములో భేదం ఉండొచ్చు, పాపములో భేదము లేదంటున్నాడు దేవుడు. చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. ఆ పాపములో మనము చేస్తే నిత్య నరకానికి దిగిపోతాం, అగ్నిగుండంలోకి పోతాం. అగ్ని ఆరదు, పురుగు సావదు. యుగములు అగ్నిగుండములో మండుతూ ఉంటాం. ఒక ధనవంతుడు, ఒక బీద లాజరు, మరి లూకా సువార్తలో రాయబడి ఉన్నది. ఒక ధనవంతుడంట ఊదా రంగుల వస్త్రములు ధరించి బహుగా సుఖపడేవాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుగా అంటే ఎంతగానో సుఖపడేవాడంట. ఈ బీద లాజరు ఆయన వాకిట కనబెట్టుకొని ఉండేవాడు. అతడు తిని పారేసిన రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకునేవాడంట. ఒళ్ళంతా కురుపులతో బాధపడేవాడు.
కుక్కొచ్చి ఆ నాలుగుతో నాకుతా ఉంటే సుఖించినట్టు ఉండేదంట లాజరే. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే ధనవంతుడు భూలోకములో కళ్ళు మూశాడు, అగ్నిగుండంలో కళ్ళు తెరిశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ధనవంతుడి కంటే ముందు లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత పరలోకంలోంచి దేవతలు దిగి వచ్చి ఈ లాజరును తీసుకొని పోయి అబ్రహాము రొమ్ము ఆనుకొని కూర్చోబెట్టాడు. కానీ ధనవంతుడు ఇక్కడ కళ్ళు మూస్తానే అగ్నిగుండంలో కళ్ళు తెరిచాడు. బహుగా సుఖపడేవాడు అగ్నిగుండంలో ఉన్నాడు. బీదగా బతికి వాడు తిని పారేసిన రొట్టె ముక్కలు తినేలా లాజరు పరదేశంలో మరి అబ్రహాము రొమ్ము ఆనుకొని కూర్చోమన్నాడు. ప్రియులారా, ఆ ధనవంతుడు కళ్ళెత్తి చూశాడు. ఓ నా ప్రియ అబ్రహాము తండ్రి, నీ రొమ్మును ఆను కూర్చొని లాజరును పంపి ఆయన చిటికెనలతో నీళ్ళలో తడిసిన నాలికను చల్లార్చమను, ఈ అగ్నిగుండంలో నేను యాతన పడతానని కేకేసి అన్నాడు. అబ్రహాం అన్నాడు, అయ్యా మీకు మాకు ఒక అగాధము ఏర్పడినది. మీరు మా దగ్గరికి రాలేరు, మేము మీ దగ్గరికి రాలేము అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో ఎప్పుడూ బహుగా సుఖపడము. ధనవంతులు పరలోక రాజ్యములో పోలేరు. సూది భుజములు ఒంటె దూరుతుందంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించారు. అందుకే బీదలైన వారు మీరు ధనిలు, పరలోక రాజ్యము మీది అన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఆ గొప్ప యొక్క కార్యము నెరవేర్చేదానికే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పడిన వేతన, ఆయన అనుభవించిన దుఃఖము సొగసైన లేదు, స్వరూపమైన లేదు, అన్ని తండ్రి అయిన దేవునికి వదిలిపెట్టేసి మన కోసం ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, చూడని వలనిగా చేసుకున్నాడు. స్వరూపము లేదు, సొగసు కూడా పోగొట్టుకున్నాడు. ఆ తల్లి వచ్చింది, తన కుమారుని చూసి అలపటించింది. అప్పుడు ఆ ప్రభు చనిపోతాడు అనగానే తల్లిని సెలవులో ఓదార్చాడు. అంత దీర్ఘశాంతము, అంత మంచితనమున్న దేవుని యేసుక్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండాలని లేఖనములు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. పాపముల కోసం ఆయన శుద్ధీకరణ చేయబడ్డాడు. ఆయన్ను ఆ పిలాతు యొద్ద నిలబెట్టారు. పిలాతు వచ్చాడు, చూశాడు. అయ్యా, ఈయనలో నాకు ఏ దోషము కనపరాలే, 4 కొరడ దెబ్బలు కొట్టి ఇడిపించండి అంటే, ఇది సిలువ వేయండి కేకేశారు. ఎవరు వాళ్ళంటే సర్ప సంతానమా, చెరుకు చేయి పిల్లల్లారా, మీకు శ్రమ అన్నాడు. లోకములో దేవుని నమ్ముకునే దేవుని బిడ్డకు లోకములో మాట చెల్లదు. లోకస్తులు లోకస్తు మాటే వింటారు, దేవుని బిడ్డలు దేవుని మాటే వింటారు. మనం ఎంతనో చెప్పు, ఈ లోకము మన మాట గ్రహించదు, మనను తెలుసుకోదు, మనను గ్రహించదు. అందుకే ఆయన అంటాడు, యేసుక్రీస్తును లోకము తెలుసుకోలేదు, ఆయన్ను గ్రహించలేకనే ఆయనకు సిలువలో మరణ పాత్రుడిగా చేశాడు కదా, ఆ దిగంబరిగా చేశాడు. 3 మేకుల ఆధారముతో ఆయన గంటల తరబడి వేలాడ తీశాడు. ఆ మహానుభావుని ఈ కొరకు కదా ఎంతమంది ఆయన సిలువ వేశారు. గజదొంగైన బరబ్బకు విడుదల చేశారు. చూడండి లోకం పెట్టిందో. గజదొంగ బరబ్బ ఎన్నో మానభంగాలు, హత్యలు, దోపిడీ చేశాడు. వానికేమో విడుదలంట. ఏ పాపం ఎరగని యేసుప్రభుకు సిలువ మరణం. ఆ గజదొంగైన బరబ్బ వచ్చి, అయ్యా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావని అలపడించిపోయాయి కదా. నా కోసం ఆయన విడుదల, బరబ్బకు విడుదల, యేసుక్రీస్తు సిలువ మరణం. ఎందుకంటే ఆయన గజదొంగలు కానీ, ఎంత పాపములైన వారిని కానీ ఆయన క్షమించే గుణము యేసుప్రభుకే తప్ప ఎవరికీ లేదు. 2 మధ్యలో ఆయనకు సిలువ వేశాడు. ఒక మొదటి దొంగ, రెండో దొంగ, 3వ మధ్యలో 2 దొంగల మధ్యలో సిలువలో యేసుప్రభును కూడా వేలాడదీశాడు. దొంగ అంటున్నాడు, ఫస్ట్ దొంగ, అయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు తప్పించుకొని
మమ్మల్ని కూడా తప్పించు అంటే ఆ రెండో దొంగ వాడిని గద్దించాడు. మనం ఎన్నో దొంగతనాలు, మానభంగాలు, మరణాలు ఎన్నో చేశామురా, ఇది మనకు తగదు, ఏ పాపం చేయని ఆయనకు ఇది తగదు అని ఆ రెండో వ్యక్తికి ఆయన చూస్తూనే ఆ సెలవులోనే మారు మనసు పశ్చాత్తాప కలిగింది. అయ్యా, నీ దేశంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, నిశ్చయముగా నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉందువు అన్నా. ప్రైజ్లా. ఎందుకంటే ఆ రెండో దొంగకు పాప విమోక్షణ పశ్చాత్తాపం కలిగి ఇంకా ఎన్నటికీ నేను ఇది చేయను అని ఆయన మనసులో కలిగినప్పుడు యేసు ప్రభుకి తెలిసింది. నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ముందు అన్నాడు. ఫస్ట్ దొంగ ఒప్పుకోలేకపోయాడు, అగ్నిగుండానికి పోయాడు. పిల్లారా, గమనించండి, యేసు క్రీస్తు వలనే మనకు నిత్య రాజ్యం, నిత్య పరలోకం. కాబట్టి మనము ఎందుకు ఈ పునరుత్థానం దినగా దీన్ని ఏర్పాటు చేశారంటే, ఆ రోజులు మీరు కష్టపడి పనిచేయండి, 7వ రోజు విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, ఆరాధన దినము, నా సన్నిధికి వచ్చి మీరు సాగిలపడి నమస్కారాలు చేసి నన్ను ఆరాధించండి అన్న. ఎన్నో మేలులు, ఎన్నో కార్యములు మన పట్ల ఆయన జరిగించాడు. లోక కళ్యాణముగా ఆయన జరిగించాడు. ఎవరైతే ఆ కలవలో యేసు క్రీస్తుని చూసిన వారికి పశ్చాత్తాప కలిగి మారు మనసు కలిగి యేసు క్రీస్తును సొంత రక్షకు అంగీకరిస్తే వారే రక్షించబడతారు, వారిదే పరలోక రాజ్యం అని లేఖనాలు స్పష్టంగా తెలియచేయబడింది. ప్రియులారా, గమనించండి. ఒకప్పుడు మనము దుర్వాసలో ఉన్నాం కదా, పాప సంబంధమైన దుర్వాసలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన మనల్ని పరిమళ వాసనగా చేసుకున్నాడు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. ఆరాధించే భాగ్యం ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, గమనించండి. ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన చేసిన మేలులన్నీ మనము తలపోసుకోవాలని ఆయన ఈ కార్యక్రమాన్ని చేసి ఆరాధన దినముగా ఆదివారానికి మనకు దయచేశారు. కనుక మనం కూడా వాక్యానుసారంగా ఉండి ప్రతి ఆదివారము ఆయన సాగిలపడి ఆరాధన చేసే భాగ్యం మనం అనుగ్రహించాలని దేవుడు మనకు దయా సంకల్పముగా అనుగ్రహించారు. కాబట్టి మనము ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించారు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆస్వాదించునుగా. ఆమేన్. హల్లెలూయా. మరి అందరూ స్త్రీలలో ఒకరు, పురుషులలో ఒకరు మార్చి ఆరాధన చేయాల్సిందిగా మనవి చేస్తాం.